హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్య డైరీస్. పినాంగ్ సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేసామనేది ఈ రోజు వీడియోలో అయితే చూపిస్తాను మీకు. ముందు రోజు మిడ్ నైట్ అయితే స్టార్ట్ చేసాము. బెలూన్ డెకరేషన్ 4 o'clock అయింది కంప్లీట్ అవ్వడానికి. అండ్ ఎర్లీ మార్నింగ్ లేచి 7:30కి లేచి చూస్తే నేను డెకరేషన్ అంతా ఇలా కింద పడిపోయి అయితే ఉన్నది. ఇంకా ఎంత బాధ అనిపించిందో అసలు. అండ్ మళ్ళీ 3.5 hours అయితే పట్టింది రీసెట్ చేయడానికి. మళ్ళీ బెలూన్స్ కూడా కొన్ని యాడ్ అయితే చేసాం మధ్యలో కూడా. బెలూన్ డెకరేషన్ ఇలా కింద పడిపోవడం వల్ల ఒక ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. బెలూన్ డెకరేషన్ అనేది డే మార్నింగ్ చేసుకుంటే సరిపోతుంది, ఈవినింగ్ పార్టీ అయితే అనిపించింది. బర్త్డే 2 months నుంచి డెకరేటివ్ ఐటమ్స్ అయితే బుక్ చేయడం అయితే స్టార్ట్ చేశాను నెమ్మదిగా ఒకటి. అండ్ ఈవెంట్ మేనేజర్ ని కూడా అడిగాము డెకరేట్ చేయడానికి. అడిగితే వాళ్ళు చాలా ఎక్కువ కాస్ట్ అయితే చెప్పారు. ఇంకా 20,000 అలా తీసుకుంటాము, ప్లస్ అవన్నీ కూడా ఏవైతే డెకరేట్ చేశారో అవన్నీ కూడా వాళ్ళే తీసుకుని వెళ్ళిపోతామని చెప్పారు. మళ్ళీ ఇంకెందుకులే మనమే చేసుకున్నాము చిన్నగా అని చెప్పి ఇంకా మేమే అయితే డెకరేట్ అయితే చేసుకున్నాము. ఎలా వచ్చింది డెకరేషన్ అన్నది కూడా కామెంట్ బాక్స్ లో అయితే తెలియచేయండి. పినాంగ్ చిన్నప్పటి నుంచి కోకామిలన్ థీమ్ అంటే చాలా ఇష్టము. అందులో జేజే అంటే చాలా ఇష్టం వాడికి. ఇంకా అందుకే ఈ బర్త్డే కి ప్లాన్ అయితే చేసాం. ఫస్ట్ బర్త్డే కి బాస్ బేబీ అయితే ప్లాన్ చేశాను. ఇంకా సెకండ్ బర్త్డే కి వాడికి ఏది ఇష్టమో అది. ఇంకా వాడు ఎక్కువ రైమ్స్ చూడటంతో వాడు ఎక్కువ జేజే అంటూ ఉంటాడు. ఇంకా సరే అని ఆ డ్రెస్ కూడా ఆన్లైన్ లోనే బుక్ చేశాను. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని కోకామిలన్ థీమ్ కి రిలేటెడ్ గా ఉంది జేజే డ్రెస్. కిడ్స్ అందరూ కూడా ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేస్తామా అని చెప్పి. ఇంకా అందుకే త్వరగా అయితే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము అందరు రాగానే. ఇంకా పినాంగ్ అయితే స్పార్క్ చూసి కొంచెం భయపడుతున్నాడు. కొంచెం భయపడకుండా అయితే మేమైతే కొంచెం వాడిని యాక్టివ్ అయితే చేస్తున్నాము ఎక్కడ ఎడుస్తాడా అని చెప్పి. కిడ్స్ పెద్దవాళ్ళు అందరూ కూడా హ్యాపీ బర్త్డే సాంగ్ తోటి క్లాప్స్ అయితే కొడుతున్నారు. ఇంకా హ్యాపీ బర్త్డే జేజే అని చెప్పి కోకామిలన్ థీమ్ హ్యాపీ బర్త్డే సాంగ్ ఉంది కదా, అదైతే పెట్టాను, టీవీ కనెక్ట్ చేశాను. అది ఇంకా అందరూ కూడా పిల్లలు అయితే పాడుతున్నారు హ్యాపీ బర్త్డే జేజే, హ్యాపీ బర్త్డే పినాంగ్ అని చెప్పి. వాడిని కూడా చూస్తున్నాడు. వాడు మొత్తం ఆ లైటింగ్ అంతా ఎలాగా అని చెప్పి అందరినీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు ఫేసెస్. అందరినీ చూసి ఏమీ ఏడవలేదు, బానే ఉన్నాడు అసలు. ఇంకా కేక్ కటింగ్ వాడే నైఫ్ తీసుకుంటాడని చెప్పి చూస్తున్నాము. అది పెద్దదైతే తీసుకోలేదు, మళ్ళీ ఎక్కడ వాడికి గుచ్చుకుంటది అది గమ్మునని చెప్పి చిన్నదే ప్లాస్టిక్ దాంతో మేము చిన్నగా అయితే కట్ చేసాము. ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయాక కేక్ అయితే పిల్లలకి డిస్ట్రిబ్యూట్ అయితే చేశాను. వాళ్ళందరూ కూడా కేక్ మొత్తం ఆ బాల్స్, ఆ జేజే, అబ్బస్, రెయిన్బో అన్ని కూడా ఎవరికి నచ్చినవి వాళ్ళు అయితే తీసుకున్నారు. వాళ్ళ టేస్ట్ అయితే చేశారు. పిల్లలు కూడా కేక్ చాలా బాగుందని వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. చాక్లెట్ కేక్ ఫ్లేవర్ చాలా బాగుంది లోపల అని చెప్పి. పినాంగ్ కి కేక్ తినిపించడం అంటే పెద్ద టాస్కే. వాడికి అసలు స్వీట్స్ అంటే ఇష్టం ఉండదు. నా బర్త్డే వీడియో కూడా మీరు చూస్తే తెలుస్తుంది. అసలు కూడా నోట్లో అయితే పెట్టడు అసలు. ఇంకా వాడికి తినిపించడానికి ట్రై చేస్తున్నాను గానీ అసలు నోట్లో అయితే అసలు పెట్టడానికి ఎంత చిరాకు పడుతున్నాడు. ఇంకా వాళ్ళ డాడీకి అయితే తినిపించాను. ఇంకా ఫ్యామిలీ పిక్స్ ఫ్రెండ్స్ తోటి ఇంకా ఇండివిజువల్ గా కొన్ని వాడికి ఫ్రెండ్స్ తో కూడా వాడికి పిక్స్ అయితే తీసాము కిడ్స్ అందరితో కూడా అని. అండ్ కిడ్స్ కి స్నాక్స్ కింద సమోసా ఒకటి అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ పిల్లలు బాగా ఇష్టపడతారు కదా, ఇంకా పాప్కార్న్ వాళ్ళకైతే ఇంకా అవి స్నాక్స్ అయితే అవి పెట్టాము. ఇంకా బిర్యానీ, సూఫియానీ బిర్యానీ, దాని సాలన్ గ్రేవీ కూడా ప్రిపేర్ అయితే చేసాము. సూఫియానీ బిర్యానీ అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అయితే సాలన్ తో అయితే చాలా బాగుంటుంది. ఈసారి వీడియో కూడా నేను పోస్ట్ అయితే చేస్తాను బిర్యానీ ప్రిపేర్ చేసి. అండ్ ఫ్రైడ్ రైస్ ఒకటి, వెజ్ పన్నీర్ కర్రీ ఒకటి ప్రిపేర్ చేశాను వెజ్ వాళ్ళకి. చికెన్ స్టార్టర్ అయితే ప్రిపేర్ చేసాము చైనీస్ లో. అండ్ వెజ్ వాళ్ళకి ఏమో మష్రూమ్ స్టార్టర్ క్యాప్సికమ్ వేసి చేసాము. అండ్ డ్రింక్స్, చిప్స్ ప్యాకెట్స్, ఇంక ఇవన్నీ కూడా కామన్ కదా పార్టీలో. ఇంకా అలా అయితే పార్టీ అయితే బాగా ఎంజాయ్ అయితే చేశారు. ఆశీష్ అయితే తెలుసు కానీ బ్రదర్ అంటాను, ఆల్రెడీ హోమ్ టూర్ అయితే చేశాను కదా తంది. పిల్లలందరూ వెళ్ళిపోయాక లాస్ట్ లో అయితే సర్ప్రైజ్ గా అయితే పినాంగ్ కి కార్ అయితే తీసుకొచ్చారు తను ఆశీష్. ఇంకా ఆడైతే ఎగ్జైట్మెంట్ డోర్ దగ్గరికి వెళ్ళిపోయి అయితే చూస్తున్నాడు. రిమోట్ అది సడన్ గా అలాగా వస్తుంటే అని భయపడుతున్నాడు కూడా. ఇంకా వాడిని భయపడకుండా కొంచెం డైవర్ట్ అయితే చేయడానికి కొంచెం ఒళ్ళో పెట్టుకుని ఇంకా ఫొటోస్ అయితే ఇంకా కార్ తో అయితే కొంచెం క్లిప్స్ అయితే దిగాము. మళ్ళీ అయిపోతాం మెమరీస్ అని చెప్పి. తర్వాత వాడు ఆ కార్ దగ్గరికి వెళ్ళి టచ్ చేసి వాడే కూర్చున్నాడు. చాలా హ్యాపీ అయితే అనిపించింది. పిల్లలు అయితే అంతే కదా, వాళ్ళు ఫస్ట్ వద్దన్న తర్వాత వాళ్ళే ఆటోమేటిక్ గా మనం ఫోర్స్ చేయకుండా వాళ్ళే వెళ్ళేటట్టు అయితే చేస్తే వాళ్ళే హ్యాపీగా ఫీల్ అయ్యి వాడే ఇంకా కూర్చుని వాడే రౌండ్లు అయితే వేసాడు. ఇంకా వాళ్ళ డాడీతో బయట వరండాలో కూడా ఆ క్లిప్స్ కూడా నేను లాస్ట్ లో అయితే యాడ్ చేస్తున్నాను. కిడ్స్ కి రిటర్న్ గిఫ్ట్స్ ఆన్లైన్ లో అయితే చూసాను, చాలా చూసాను. కాకపోతే డెలివరీ అనేది బాగా లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా లూలు మాల్ కి అయితే వెళ్ళి కిడ్స్ కి చూసాము. చాలానే చూసాను. అంటే యాక్చువల్ గా స్కెచెస్ అని చెప్పి వాళ్ళకి యూస్ఫుల్
సింపుల్ గా ఉండేవి ఒక్కొక్కరికి ఒక్కో టైప్ లో అయితే చూసాను. కాకపోతే మా హస్బెండ్ అన్నారు ఎందుకు ఒక్కొక్కరికి ఒక్కో టైపు, మళ్ళీ తర్వాత సిస్టర్స్ బ్రదర్స్ ఉంటే వాళ్ళకి ఇది ఇచ్చాం అది ఇచ్చాం అని చెప్పి వాళ్ళు కొట్టుకుంటారు. అలా వద్దు, అందరికి యూనిక్ గా సేమ్ తీసుకో అంటే ఇంకా సేమ్ అయితే లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ టైప్ లో ఉంది, కొంచెం పెద్దగా కూడా ఉంది, వాళ్ళకి 2 in 1 యూజ్ అవుతుంది అని చెప్పి ఇంకా అదైతే తీసుకున్నాము. ఇదంతా అయిపోయాక లాస్ట్ లో స్వీట్ తినే అలవాటు ఉంటుంది కదా చాలా మందికి, అందుకే గులాబ్ జామ్ అండ్ మోతీచూరి లడ్డు అయితే తీసుకున్నాము. అవన్నీ కూడా తిన్నారు వాళ్ళందరూ. ఫుడ్ అయితే చాలా బాగుంది, అసలు స్పైసీగా చికెన్ స్టార్టర్ అయితే అండ్ బిర్యానీ కూడా ఆసమ్ అని చెప్పారు, చాలా బాగుందని చెప్పారు. చాలా హ్యాపీ అయితే అనిపించింది. వాళ్ళందరూ కూడా ఫుడ్ పార్టీ కూడా బాగా ఎంజాయ్ అయితే చేశారు, కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఫినాంగ్ సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అబుదాబిలో అయితే ఇలా అయితే జరిగాయి. మేమందరం కూడా బాగా ఎంజాయ్ అయితే చేసాము పార్టీని. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.